శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారి పాద పద్మములుగా నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ, 11వ కందార్థము, క్రమ సంఖ్య 145. ఏ వస్తువ చేతను తానావిర్భవముందు దేహమను తరువరయున్, ఆ వస్తువే దానికి విత్తై వెలయును, దాన్ని సాక్షి ద్రష్ట నీకనుమే. ఎరుక ఇదే స్పష్టము వినుమే, భావించి చూడు మీ బట్ట బయలను భూమి, ఆ విత్తు చెట్టున్నదరాయాద విత్తునే ద్రష్ట నీకనుమే. ఎరుక ఇదే స్పష్టము వినుమే. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 11వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అనగా క్రమ సంఖ్య 145. క్రిందటి కందార్థములో పరిపూర్ణము దేహాకారము గానిది, అహం నేనను భావము లేనిది, అతడే నేను నేనే అతడు అనినను, అతనికి దాసుడను నేను అని అన్నను, ఎంత మాత్రము మోహము చెందనిది. ఇట్టి పరిపూర్ణ పరబ్రహ్మమును మొట్టమొదటగా గురుమూర్తి ద్వారా తెలుసుకొనుము. ఇట్లు తెలుసుకున్న ఎరుక లేకుండా పోవలను. ఓహం నేను ఎవరిని, తస్వం నీవెవరు అని ప్రశ్నించి, సిద్ధాంతరీత్య ఈ దేహములను ఎంత మాత్రము తెలియని పరిపూర్ణ పరబ్రహ్మమును చక్కగా తెలుసుకొని, ఆ తెలిసిన ఎరుక లేనిదని విడిచిపెట్టుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము క్రమ సంఖ్య పరిపూర్ణ బోధలో 145 పరిపూర్ణ బోధ. ఏ వస్తువు చాతను తానావిర్భవముందు దేహమను తరువరుయున్, ఆ వస్తువే దానికి విత్తై వెలయును, దాన్నే సాక్షి ద్రష్ట నీకనుమి. ఎరుక ఇదే స్పష్టము వినుమి, భావించి చూడుమి బట్ట బయలును భూమి, యా విత్తు చెట్టున్నదరయాదా విత్తునే ద్రష్ట నీకనుమి. ఎరుక ఇదే స్పష్టము వినుమి.
శిష్య, గురుదేవా. ఏ వస్తువు చేతను ఇక్కడ ఏ వస్తువు చేతను అనగా ఆ సమస్త సృష్టికి ఏది అత్యంత మూల కారణమై ఉన్నదో దాన్ని వస్తువు అని ఇక్కడ తెలపడం జరుగుతుంది. సమస్త సృష్టికి ఏది అత్యంత మూల కారణమై ఉన్నదో తాను ఆవిర్భావమునందు అంటే ఆత్మ నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ అను పంచభూతములుగా పరిణామము చెంది దేగమను తరువు. ఇక్కడ తరువు అనగా చెట్టు లేక వృక్షము అని కూడా పిలుస్తాం. దేగమను తరువు అంటే దేగమను వృక్షము. అరయగా అంటే విచారించగా, అంటే చూడగా, అంటే వస్తునిశ్చయముగా బీజ వృక్ష న్యాయముగా విచారించిన వారికి అబీజము నుండి వృక్షము, ఆ వృక్షము నుండి బీజమునకు ఎట్లు ఒకదానికొకటి ఆధారమై ఎట్లు ఉన్నవో ఆ విధంగానే ఈ జగత్తు నిర్మాణమునకు కావలసిన గుర్తు అంటే పరిణామ రూపము ఎలా ఉన్నది అంటే ఆత్మ నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ అను పంచభూతములు ఆ బీజవృక్ష న్యాయముగా ప్రకటమగుచున్నవి. అట్లు ఈ దేగమనే వృక్షము ఆవిర్భవించుచున్నది ఆ వస్తువే. అట్లునే ఈ దేగమనే వృక్షము ఆవిర్భవించుచున్నదో ఆ వస్తువే ఈ దేగమనే వృక్షమునకు విత్తనమై ఉన్నదని చక్కగా గురుముఖత విచారించి తెలుసుకొనుము. ఆ వస్తువే, ఆ కారణ వస్తువే దానికి విత్తై వెలయును. అంటే రెంటికి విత్తనముగా కారణమగుచున్నది. దానినే అంటే ఆ వస్తువునే సాక్షి అనగా చూచువాడు, ద్రష్ట చూడగలిగే శక్తినిచ్చేవాడు, కనుమి గుర్తించు ఎరుక ఇదే స్పష్టము వినుమి. ఈ గుర్తెరిగే వస్తువు ఎరికేనని వస్తు నిశ్చయముగా తెలుసుకొనుము. అంటే ఆ వస్తువే సాక్షి, ద్రష్ట అనే పేర్లతో ఆ హృదయ పద్మ మధ్యస్థమై ఆ వస్తువే సాక్షి, ద్రష్ట అనే పేర్లతో ఆ హృదయ పద్మ మధ్యస్థమై అనగా అవిద్య ప్రతిబింబ చైతన్యమై ఉన్నది. అదే ఎరుక అని స్పష్టముగా గ్రహించుము, తెలుసుకొనుము. విత్తనము వలన వృక్షము, వృక్షము వలన విత్తనము ఒకదానికొకటి అంటే కారణాకార్య రూపమై ఉన్నది. భావించి చూడుమి. నీ ఉనికిని విడిచి
నీకు వేరైయున్నదిగా గుర్తించుము. అంటే ఆ రెంటి సంగతి భూమికి అంటే ఆ విత్తు చెట్టుల విధము ఎంత మాత్రము తెలియదు ఆ భూమికి. అవును. బట్టాభయలును భూమి అంటే అచల పరిపూర్ణమనే భూమి ఆ విత్తు చెట్టున్న అరయదు. అంటే బీజ రూపమైన గుర్తు అంటే వృక్ష రూపమైన బ్రహ్మాండము అరయదు, తెలుసు కనబడదు. ఆ రెండి సంగతి భూమికి ఎంత మాత్రమో తెలియదు. కార్యకారణములు కాదు. అట్లే ఎరుక వలన అనగా అవిద్యయందలి ప్రతిబింబము కనుక ఆ ప్రతిబింబిత చైతన్యము వంటిది విత్తనము వంటిది అని గుర్తించవలెను, అంటే తెలుసుకోవలెను. ఆ విద్యందలి ప్రతిబింబము గనుక ఆ ప్రతిబింబ చైతన్యము వంటిది విత్తనము వంటిది గనుక ఆ విధముగా గుర్తించవలెను, అంటే తెలుసుకోవలెను. భూమి వంటిది పరిపూర్ణ పరబ్రహ్మము. అవిద్య అంటే దేహము ఎరుకలను ఎంత మాత్రము ఎరుగనేది పరిపూర్ణ పరబ్రహ్మమని తెలియవలె. అపరిపూర్ణము కారణకార్యములు గానిది, ఎరుక లేనిది పరిపూర్ణము. అంటే ఈ పద్యమును చక్కగా అంటే శాస్త్ర దృష్టితో విచారించవలెను. ఈ దేహము జగత్తు అనే వృక్షమునకు మూలమేది, విత్తనమేది అని విచారించినచో ఏ వస్తువు నుండి అయితే ఉత్పత్తి జరుగుతున్నదో అదే ఈ బ్రహ్మాండమనే అస్వర్త వృక్షమునకు మూలము, విత్తనము అని చెప్పవలేను. అదే మూల ప్రకృతి, అవ్యక్తము, మాయ, మాయా శబలిత బిందు స్వరూపము. అఖండ గురుస్వరూపము. దీనినే సర్వసాక్షి సర్వద్రష్ట అని కూడా చెప్పవచ్చును. ఇదే ఎరుక అని నిర్ణయము. అవును. అర్థము వలె ప్రతిబింబింపజేసుకునే లక్షణము గల మాయయందు ఆ పరిపూర్ణ పరబ్రహ్మము ప్రతిబింబించగా దాని సత్తా చేత లేని మాయ ఉన్నదై ఆ మాయ నుండి సమస్త బ్రహ్మాండము ఆవిర్భవించుచున్నది. కనుక మాయా అంటే అశ్వత్థ వృక్షము, దానికి విత్తు మూలము. అందలి ప్రతిబింబము మాయ. ఈ రెండు కారణములు మాయయే. సమస్త సృష్టి స్థితి లయములు జరిపించుచున్నను అందలి ప్రతిబింబము కేవలము సాక్షి మాత్రమే అయి ఉన్నది. కర్తృత్వ భోక్తృత్వములు లేని కారణముగా సాక్షి అన్నారు, ఇంకా ద్రష్ట అన్నారు. గనుక ఈ బ్రహ్మాండ జగత్తు ఎరుకలకు పరిపూర్ణము ఎంత మాత్రము కారణము కాదు. ఆ విత్తు చెట్టును ఆ రెండింటిని భూమి ఏ విధంగా గుర్తించడము లేదో అట్లనే ఈ ఎరుక జగత్తులకు కూడా పరిపూర్ణము ఎంత మాత్రము కారణము కాదు. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణం తెలియజేస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. జై గురుదేవ. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్.
జై గురుదేవా.